విజయనగరంలోని పాత రైల్వే క్వార్టర్స్ వద్ద గంజాయి విక్రయిస్తున్న కేసులో 4 మైనర్లతో సహా 10 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 24 కిలోల గంజాయి, ఒక స్కూటీ, 1390 రూపాయలు నగదు విజయనగరం 1 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా సమావేశంలో గురువారం వివరించారు. పాత కేసులతో సంబంధం ఉన్న నిందితుల నుంచి విజయనగరం 1 టౌన్, 2 టౌన్, భీమిలి స్టేషన్ల పరిధిలో దొంగిలించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై హిస్టరీ షీట్లు తెరుస్తామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసులో క్రియాశీలంగా వ్యవహరించి ప్రతిభ చూపిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. రేడ్ చేయడం జరిగింది. ఆ రేడ్లో 10 మంది గాంజా పెడ్లర్స్, కన్జ్యూమర్స్ దగ్గర ఒక 24 kgs గాంజా, ఒక బైక్ అక్కడ స్పాట్ మీద సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే పొట్టంగికి చెందిన ఒక అతను, ఒడిశా సంబంధించి అతను ఇక్కడికి వచ్చి వాళ్ళకి గాంజా సప్లై చేస్తూ పట్టుబడ్డారు. ఈ రేడ్లో 10 మంది ముద్దాయిలు, వాళ్ళ దగ్గర 24 kg గాంజా, ఒక స్కూటీ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఇంటరోగేట్ చేస్తే వీళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళ దగ్గర నుంచి 5 బైక్స్, మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు అప్పుడప్పుడు ఈ బైక్ థెఫ్ట్స్ కూడా చేస్తుంటారు. అదేవిధంగా కొన్ని మొబైల్ స్నాచింగ్స్, మొబైల్ థెఫ్ట్స్ కూడా చేస్తుంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఈ గాంజా కాకుండా దాని తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసినాక వాళ్ళ దగ్గర నుంచి 5 బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. దాంట్లో 3 కేసెస్ విజయనగరం 1 టౌన్ పిఎస్ సంబంధించి ఉన్నాయి. ఒక కేసు విజయనగరం 2 టౌన్ పిఎస్, ఒక కేసు భీమిలి పోలీస్ స్టేషన్ సంబంధించి రికవరీ కూడా చేయడం జరిగింది. సో వీళ్ళ క్రిమినల్ హిస్టరీ చూస్తే దుర్గా ప్రసాద్ అనే అతను, విజయనగరం సంబంధించిన అతను మీద ఆల్రెడీ 12 కేసులు, పాత కేసులు ఉన్నాయి. అతని మీద షీట్ కూడా ఉంది. సో అతను ఒక బైక్ థెఫ్ట్లో కూడా అతను కన్ఫెస్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక బైక్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా పేరుకొండ తేజ స్వరూప్, అతను కూడా విజయనగరం సంబంధించిన అతని మీద ఆల్రెడీ 8 కేసెస్, పాత కేసులు ఉన్నాయి. అన్ని దొంగతనాలు ఉన్నాయి. సో అతను కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి కూడా ఒక బైక్ రికవర్ చేయడం జరిగింది. అన్ని దొంగతనాలు ఉన్నాయి. సో అతను కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి కూడా ఒక బైక్ రికవర్ చేయడం జరిగింది. సో ఈ కేసులో 10 మంది ముద్దాయిల్లో 6 మేజర్స్ ఉన్నారు, 4 జువెనైల్స్ ఉన్నారు. సో ఎవరైతే ఈ మేజర్స్ ఉన్నారో, ఎవరైతే మోర్ దెన్ 18 years ఉన్నారో వాళ్ళందరి మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది.